అందరికీ నమస్కారం. ఉమామహేష్ ఆచార్య గారు రచించిన క్యాచ్-22 అనే కథని ఈరోజు మీకు అందిస్తున్నాను. అలిగిన కొత్త అల్లుడిలా సూర్యుడు మండిపోతూ ఉంటే నలిగిన మామగారిలా జనం సర్దుకుపోతున్నారు. దామోదరం బండి పార్క్ చేసి హెల్మెట్ లాక్ చేసి కర్చీఫ్తో ఓసారి ముఖం తుడుచుకుని ఆఫీసు మెట్లెక్కసాగాడు. అతని ఆఫీసు సిటీలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. కరెంటు పోవటంతో మెట్లెక్కుతూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జిఆర్ఈ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ క్లాస్ జరుగుతున్నట్లుంది. డియర్ స్టూడెంట్స్, క్యాచ్-22 అంటే సింపుల్గా చెప్పాలంటే ఎటువైపు వెళ్ళినా ఇబ్బంది పడే రెండు పరస్పర విరుద్ధ పరిస్థితుల మధ్య ఇరుక్కునే సందర్భం, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టన్నమాట. 60ల్లో జోసెఫ్ హెల్లర్ ఈ పేరుతో రాసిన నవల ఈ పదం వాడుకలోకి రావటానికి మూలం అని చెప్పుకోవచ్చు. ఇలా సాగుతోంది ఆ పాఠం. ఇదంతా విన్న దామోదరం నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు. అతనికి ఆ క్షణం తెలియదు అదంత నవ్వుకోవలసిన విషయం కాదని, ఆ పరిస్థితికి అతనేమీ అతీతుడు కాదని. ఆ విషయం మర్చిపోయి సీరియస్గా పనిలో ఉండగా అమ్మ దగ్గర నుండి ఫోన్. చెప్పమ్మా అన్నాడు దామోదరం ఉత్సాహంగా. నాన్న, దాము, మన ఆవు ఈనిందిరా. నేను రేపు పొద్దున్న జున్ను తీసుకొని బయలుదేరి వస్తున్నా. పెరుగులోకి ఆవకాయ, పప్పులోకి మామిడికాయలు తెస్తున్నా. ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రంలోగా చెప్పు. మన రమణమ్మ కొడుకు కారులో వస్తున్నాడు, నేను వాడితో వస్తున్నాను. వాడు మన ఇంటి దగ్గర దింపేస్తానన్నాడు. అంచేత నువ్వేమీ స్టేషన్కి రానవసరం లేదు అని అమ్మ చెప్పగానే, అలాగే అమ్మ, జున్ను తెస్తున్నావు కదా, చాలు, నువ్వు జాగ్రత్తగా రా అన్నాడు దామోదరం ఫోన్ పెట్టేస్తూ సంతోషంగా. దామోదరం తండ్రి ఈ మధ్య 80 దాటాక పోయాడు. 70 ఏళ్ల అతని తల్లి అన్నపూర్ణ తనకొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో ఇంట్లో ఉన్న 2 ఆవులు, తండ్రి ఇచ్చిన 2 ఎకరాల పొలం మీద కౌలుతో ఊళ్ళోనే కాలక్షేపం చేస్తోంది. కొడుకు ఎంత రమ్మని బ్రతిమలాడినా పాడి పంట వదిలేసి రాలేనని చెప్పేసింది. కాలు చెయ్యి ఆడినంతకాలం వాళ్ళకి భారం కాకూడదన్నది ఆమె ఆలోచన. కొడుకు, కోడలు, మనవలు మాత్రం ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం వచ్చి వెళ్తారు. ఇదిగో 6 నెలల తర్వాత కొడుకు దగ్గరికి బయలుదేరుతోంది. అది దామోదరం సంతోషానికి కారణం. వెంటనే భార్యకి ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం. కొడుకు పరీక్ష రాయినప్పుడు పక్కింటి కుర్రాడు ఫస్ట్ క్లాసులో పాస్ అయిన విషయం విన్నట్టు ఆహా అంది శరణ్య. అన్నపూర్ణ, శరణ్య విడిగా ఇద్దరూ మంచివాళ్లే. కానీ తరతరాలుగా అత్తాకోడళ్ల మధ్య ఉండే చిన్న గ్యాప్ వాళ్ళ మధ్య ఉంది. అన్నపూర్ణ మనసు చురుకైన, మాట కాస్త కరుకు. శరణ్య కూడా అత్తగారి ఎదురుగా ఏమీ మాట్లాడదు. ఎన్నో వ్యాజ్యాలకి రాజ్యాలు కారణమైనట్టు వీళ్ళిద్దరి మధ్య వైరానికి కూడా ఓ చిన్న ఇల్లు కారణమైంది. ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు తీసేసి అక్కడో మంచి ఇల్లు కట్టించమని శరణ్య కోరిక. దానికి ఆమె వాదన ఏంటంటే, ఏమండి, మనం కనీసం నెలకోసారైనా మీ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ సరైన సదుపాయాలు లేక నేను పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. ఈ వయసులో అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ లాంటివి ఆవిడకి కూడా అవసరమే కదా. ఆ పాత ఇల్లు పడగొట్టి ఓ చిన్న స్లాబ్ ఇల్లు అన్ని సదుపాయాలతో కట్టిద్దామండి. మనిద్దరి శాలరీలతో లోన్ తీర్చటం అంత కష్టం కాదు. మళ్ళీ పిల్లలు పెద్ద చదువులకి ఎదిగితే ఖర్చులు పెరుగుతాయి అని. ఆ ఆలోచన బాగానే ఉండటంతో అదే విషయం దామోదరం తన తల్లికి చెప్పాడు. దానికి ఆవిడ ససేమిరా అని, ఒరేయ్ దాము, ఈ ఇల్లు నీకు నీ పెళ్ళానికి పాత కొంపే కావచ్చు, నాకు మాత్రం మీ నాన్న జ్ఞాపకం. నా పుస్తల తాడు అమ్మి నేను మీ నాన్న ఇటుకలు మోసి బెందడి తొక్కి కట్టుకున్న ఇల్లు. కనీసం నేను వెళ్ళిపోయే వరకైనా దీన్ని ఇలా ఉండని, ఆ తర్వాత నీ ఇష్టం. నాకేం మేడలు ఏసీలు అక్కర్లేదు అందావిడ. అది కూడా సబబుగానే అనిపించింది. భార్యని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. శరణ్య అంతెత్తున లేచింది. మనమేం ఆవిడ్ని ఆ ఇల్లు మన పేర రాసిచ్చేయమన్నామా లేక ఖాళీ చెయ్యమన్నామా? ఆవిడ గురించేగా నేను కూడా ఆలోచించేది. మనం ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటున్నాం కదా, పోనీ పెద్దావిడ కూడా హాయిగా ఉంటుందన్న ఆలోచనతో చెప్పాను. దాన్ని కూడా తప్పు పడితే ఎలా?
ఏ ఆవిడ కోడలుగా వచ్చినప్పుడు ఆ ఇల్లు పూరిపాక కాదా? ఆవిడ అత్తగారు ఉండగానే ఆ పాకను కూల్చి పెంకుటిల్లు కట్టలేదా? కాలంతో పాటు మార్పు సహజం. దానికి ఎందుకు ఆవిడ అంత రాద్ధాంతం చేయడం? అంది శరణ్య విసురుగా. ఆ తర్వాత ఇద్దరూ ఆ విషయం లేవనెత్తకపోయినా వాళ్ళ మధ్య ఓ సన్నని తెర మాత్రం లేచింది. ఇక ప్రస్తుతంలోకి వస్తే అన్నపూర్ణ చేరుకోగానే దామోదరం కిందకెళ్ళి అమ్మ చేతిలో సామాన్లు అందుకుని లిఫ్ట్లో తీసుకొచ్చాడు. ఇంట్లోకి రాగానే శరణ్య ఆవిడని చూసి ఎయిర్ హోస్టెస్ లా నవ్వి గ్లాస్తో నీళ్లు అందించింది. అన్నపూర్ణ కూడా చక్రవర్తి సామంతరాజుని పలకరించినట్లు శరణ్యని పలకరించింది. దామోదరం గబగబా సంచి విప్పి జున్ను క్యారేజీ బయటకు తీసి 2 స్పూన్లు నోట్లో వేసుకుని, ఆహా, అద్భుతం అమ్మా! మిరియాలు బెల్లం వేసి నువ్వు చేసే జున్ను రుచి మరో జన్మకి కూడా మర్చిపోలేమమ్మా అంటూ, శరణ్య నువ్వు కూడా తిను అన్నాడు క్యారేజ్ ఆమె వైపు తోస్తూ. దానికి శరణ్య నాకొద్దు, నేను జున్ను తినను అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో అప్పటి వరకు కొడుకు పొగడ్తకి పొంగిపోయిన అన్నపూర్ణ ఒక్కసారిగా చిన్నబుచ్చుకుంది. కోడలు అటు వెళ్ళగానే కొడుకుతో, చూసావుట్రా దానికి ఎంత పొగరో, పెద్దదాన్ని పొయ్యి దగ్గర అంతసేపు నిలుచుని వండాను. పోనీ ఆ మొక్క నోట్లో వేసుకుని బావుందంటే దాని సొమ్మేమైనా పోతుందా అంది నిష్ఠూరంగా. దానికి దామోదరం, అలా ఏం లేదమ్మా, తను జున్ను తినదు. ముర్రిపాలు లేగదోడికి ఉంచకుండా మనం వండేసుకుని తినకూడదని తనకి ఏవో సెంటిమెంట్లు అంతే. నువ్వు అవేమీ పట్టించుకోకమ్మా అంటూ మళ్ళీ తినడం మొదలుపెట్టాడు. దానికి ఆవిడ, దాని మొహం, అన్ని పాలు దూడకి వదిలేస్తే పారుకుని చస్తుంది. చిన్నప్పటి నుంచి పాడిలో పుట్టి పెరిగాను, నాకు ఆ మాత్రం తెలీదా అంటూ విసవిసా లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. అలా టీ కప్పులో తుఫాను లాంటి చిన్న చిన్న విషయాలతో ఓ వారం గడిచింది. ఓ రోజు, అమ్మా గుడికెళ్దాం, తయారవు అన్నాడు దామోదరం తల్లితో ఉత్సాహంగా. నేను రాలేనురా, మీరెళ్ళిరండి అంది అన్నపూర్ణ టీవీ చూస్తూ. అదేంటమ్మా, గుడికేగా రమ్మంటున్నది, రానంటావే అన్నాడు కొంచెం విసుగ్గా ఆమె చేతిలోని రిమోట్ లాక్కుంటూ. ఎందుకురా గుడికి? దేవుడి మీద పాలు పొయ్యకూడదట, పూలు కొయ్యకూడదట, ఇంకెందుకురా గుడికి? నేనెప్పుడూ వినలేదు ఇలాంటి భక్తి గురించి అందామె నిష్ఠూరంగా. అమ్మా, తను నేచర్ లవర్, పసిపిల్లలు తాగే పాలు అనవసరంగా వేస్ట్ చేయకూడదని, పూలు చెట్ల నుండి తెంపకూడదని తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అదేం పెద్ద తప్పు కాదు కదా, గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వద్దాం, సరిపోతుంది అన్నాడు అతను తల్లికి నచ్చజెబుతూ. ఆ స్వామి మనకిచ్చిన దాంట్లోంచి కొంచెం ఆయనకి నైవేద్యంగా నేను అర్పిస్తే తప్పేంట్రా? అయినా బాగానే వెనకోసుకొస్తున్నావు పెళ్ళాన్ని, అందుకే మీరెళ్ళి రండి అంటూ టీవీ రిమోట్ అతని చేతుల్లోంచి తిరిగి లాక్కుంది అన్నపూర్ణ. ఇంకో శనివారం, శరణ్య అమ్మ రెడీ అయిపోయింది, నువ్వు కూడా త్వరగా తయారవు, సినిమాకి వెళదాం అన్నాడు దామోదరం ఉత్సాహంగా. మీ ఇద్దరూ వెళ్ళిరండి, నాకు తలనొప్పిగా ఉంది అంది శరణ్య మంచం మీద పడుకునే అటు తిరిగి. అదేంటి శరణ్య, నీకు మొన్నే చెప్పానుగా, ఇప్పుడు నువ్వు రానంటే అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు బుజ్జగిస్తూ. వస్తే నేను ఫీల్ అవ్వాలి, పోయినసారి ఇలాగే సినిమాకి వెళ్తే ఏం జరిగిందో గుర్తులేదా? అయినా సినిమాకి ఎందుకు వెళ్తామండి, ఎప్పుడో నెలకోసారి, అదో ఎంటర్టైన్మెంట్, అందులో కూడా డబ్బులకి లెక్కలు చూసుకుంటామా? పిల్లలు ఆవిడ కూడా సరదా పడతారని హాల్లో అందరూ కొన్నట్టే నేను టైంపాస్కి పాప్కార్న్ కూల్ డ్రింక్ కొంటే ఆవిడ దానికి ఇంటికొచ్చి పేలాలకి కోలాలకి వేలకి వేలు తగలేస్తున్నానని మీకు చాడీలు చెప్పడం నేను వినలేదనుకున్నారా? ఆవిడ కాలంలోలా సినిమాకి సొజ్జు పులిహోర స్టీల్ క్యారేజీలో పట్టుకు వెళ్ళాలా? అందుకే నేను రాను, మీరు వెళ్ళండి అంది విసురుగా శరణ్య పడుకున్నదల్లా లేచి కూర్చుని. శరణ్య, ఏంటి నువ్వు కూడా? అమ్మ పాతకాలం మనిషి, ఏదో చాదస్తాం, నువ్వు అవేమీ పట్టించుకోవద్దని చెప్పాను కదా, ప్లీజ్ లేచి తయారవ్వు, అమ్మ వింటే బాగోదు అని దామోదరం ఎంత చెప్పినా వినలేదు. చివరికి అతను సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మరో రోజు అన్నపూర్ణ హాల్లో ఉండటంతో శరణ్య చాకు బెండకాయలు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ దామోదరం కేసి ఓరగా చూసింది.
ఆమె వెళ్ళిన 2 నిమిషాలకి దామోదరం కూడా నెమ్మదిగా బెడ్రూంలోకి దూరాడు. ఇదంతా గమనిస్తున్న అన్నపూర్ణ ముసిముసిగా నవ్వుకుని బాగోదని లేచి ఇంటి పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. కాసేపు సూర్యభగవానునికి దండం పెట్టుకుందామని ఓ అరగంట గడిచాక అప్పుడే పార్కులోకి వచ్చిన మరో పెద్దావిడ అన్నపూర్ణని పలకరించి హిందీలో నవ్వుతూ ఏదో చెప్పింది. ఆమె మాటలు అర్థం కాక నవ్వుతూ తలాడించి ఆమె వాకింగ్ మొదలెట్టగానే అక్కడే ఉన్న పక్కింటి ఆవిడ్ని అడిగింది ఆమె అన్నదానికి అర్థం ఏమిటని. దానికి పక్కింటావిడ, ఆవిడ మీ ఇంటి వెనకాతల ఫ్లాట్లో ఉంటారట. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలట. మీ అల్లుడు చాలా మంచివాడట. పగలే కాబట్టి బెడ్రూమ్ కిటికీ తలుపులు తెరిచి ఉందట. మీ అల్లుడు మంచం మీద బుద్ధిగా కూర్చుని కూరలు చక్కగా తరుగుతున్నాడట. ఆమె ఇంకా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెబుతోంది. కానీ అన్నపూర్ణ అదేమీ వినే పరిస్థితిలో లేదు. సరే ఉంటానండి అంటూ ఇంటికొచ్చేసింది. వస్తూనే కోడలు బాత్రూంలో ఉందని నిర్ధారించుకుని కొడుకుని కడిగేసింది. ఏరా పెళ్ళాం కొంగట్టుకుని పడగదిలోకి వెళ్తే పోన్లే అన్యోన్యంగా ఉంటున్నారు అనుకున్నాను. కానీ ఇలా బెడ్రూమ్లో దూరి బెండకాయలు తరుగుతాం అనుకోలేదు. మగాళ్ళు ఇలాంటి పనులు చేయటం మన ఇంటా వంట లేదు. నువ్వేమిట్రా ఇలా తయారయ్యావు? ఇంకా నయం ఆవిడ నువ్వు నా అల్లుడు అనుకుంటోంది. కొడుకని తెలిస్తే నా పరువు పోయేది అంటూ కొడుకుని ఉతికి ఆరేసింది ఉక్రోషంగా. ఎక్కడ శరణ్య వింటుందోనని భయంగా బాత్రూమ్ కేసి చూస్తూ ఊరుకో అమ్మా, తను వింటే బాధపడుతుంది. అందులో తప్పేముంది? తను కూడా జాబ్ చేస్తోంది. పైగా పిల్లలతో బోల్డంత పని. సిటీలో ఇవన్నీ కామన్. నువ్వు ఎప్పుడో నాన్న టైంలో ఉన్నట్టు ఉండాలంటే ఎలా? అయినా ఇదే పని నీ అల్లుడు చేస్తే తప్పులేదు, కానీ కొడుకు చేస్తే నీకు నామోషి. ఇది అన్యాయం అమ్మా, దీన్ని ఇంకా పెద్దది చేయకు ప్లీజ్ అంటూ తల పట్టుకున్నాడు దామోదరం. ఇన్నేళ్ళు నా దగ్గరున్నావు, ఏనాడైనా నీ చేత ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టించానా? నా కొడుకుని రాజాలా చూసుకున్నాను. ఇలా నీ పెళ్ళాం నీ చేత ఇంటి పనులు చేయిస్తుంటే కాస్త బాధేసి అడిగానంతే. అయినా మీకు నప్పినప్పుడు మధ్యలో నాకేం నొప్పి? ఇవాళుండి రేపు పోయేదాన్ని అంటూ ముక్కు చీదుతూ పూజగదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. ఇలా ఓ 3 నెలలు గడిచేసరికి దామోదరానికి అర్థమైంది వాళ్ళిద్దరినీ మేనేజ్ చేయడం తన వల్ల కాదని. తల పట్టుకుని కూర్చున్న ఓ ఆదివారం అలసినప్పుడు దిండులా ఆసుకి మూడుకి రెండులా వచ్చాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు అన్నపూర్ణ చిన్నాన్న కొడుకు. దామోదరం కంటే ఓ 10 ఏళ్ళు పెద్దవాడైనా చాలా చురుగ్గా ఉంటాడు. అదే ఊర్లో ఉంటున్నాడు. వరుసకి మామయ్య కంటే కూడా దామోదరానికి మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. అన్నపూర్ణ వచ్చిందంటే చూడ్డానికి వచ్చాడు. ఓ గంట కూర్చున్నాక అతనికి విషయం చౌచాయిగా అర్థమైంది. రారా అల్లుడు, అలా వెళ్ళొద్దాం అని దామోదరాన్ని తీసుకుని ఇంటి పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళారిద్దరు. ఓ 2-3 ప్రశ్నల అనంతరం దామోదరం మొత్తం విషయం చెప్పి బోరుమన్నాడు. మామయ్య, నాకేం చెయ్యాలో బోధపడటం లేదు. ఏదో గుడి, సినిమా లాంటి చిన్న చిన్న విషయాల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవచ్చు, కానీ సర్దుకోరు. వీటన్నిటికీ మూలం ఊళ్ళో ఇల్లు కట్టడం. దానికి వాళ్ళిద్దరి మధ్య సంధి లేదు. నా దగ్గర సొల్యూషన్ లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను మామయ్య. నువ్వే ఏదైనా సలహా చెప్పి నన్ను ఒడ్డున పడేయాలి అన్నాడు బాధగా. వాళ్ళిద్దరూ పార్కులో బెంచి మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా దూరంగా 2 చిన్నపిల్లలు ఒకే బాల్ గురించి కొట్టుకుంటున్నారు. వాళ్ళ నాన్న దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తున్నాడు. అంతా విన్న వెంకటేశ్వర్లు, ఒరే దాము, వేర్వేరు వయసులు, వేర్వేరు కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చి ఒకే వ్యక్తి మీద సమాన హక్కులు కలిగి ఉన్న అత్తాకోడళ్ళు సఖ్యతగా కలిసి ఉండాలని అనుకోవడం దురాశ అవుతుంది. ఇందులో ఎవరిని తప్పు పట్టవలసిన అవసరం లేదు. దేవుడు మగాడికి 2 చెవులిచ్చింది ఇద్దరూ చెప్పింది వినడానికి మాత్రమే కాదు, తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడటానికి కూడా. ఆడవాళ్ళు పసిపిల్లల్లాంటి వాళ్ళు. నువ్వు వాళ్ళకి దొరికిన బంతివి. ఇదంతా వాళ్ళకి నీ మీదున్న విపరీతమైన ప్రేమ కారణంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే. నాకప్పుడు బహుశా 10 ఏళ్ళుంటాయేమో. మీ నాన్నమ్మ, మీ అమ్మ ఇలాగే వాదులాడుకుంటూ ఉంటే
మీ నాన్న నన్ను తీసుకుని బజారుకి వచ్చేసేవాడు. అక్కడ టీ తాగుతూ నాకో పకోడీ కొనిపెట్టి నా పరిస్థితి కరవమంటే కప్పకి, విడవమంటే పాముకి కోపంలా ఉందిరా అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. మీ తాత కూడా ఇలాగే మదన పడేవాడట. మీ నాన్న చెప్పేవాడు. అప్పట్లో ఇదే స్థితిని అడకత్తెరలో పోకచెక్క అనేవారట. ఇప్పుడు ఏమంటున్నారో మరి అని అతను అనేలోగా దామోదరం అందుకున్నాడు. క్యాచ్ 22 అని ఏదో గుర్తొచ్చిన వాడిలాగా. దానికి వెంకటేశ్వర్లు, ఏదైనా గాని నేను సలహా చెబుతా విను. వర్షం పడుతోందని విసుక్కుంటూ కూర్చోకూడదు. గొడుగు వెతుక్కోవాలి. మీ అమ్మ, మీ ఆవిడ ఎవరి మాట బాగా వింటారో వాళ్ళిద్దరికీ నీ సమస్య చెప్పు. ఏదో ఒకలాగా సర్ది చెప్పమని చెప్పు. ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నా చాలు, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అంటూ ఉండగా దామోదరం ఉత్సాహంగా, ఆ అవును మామయ్య, మా ఆవిడికి వాళ్ళ అక్క మాట అంటే చాలా గురి. ఆవిడ ఏం చెప్పినా వింటుంది. ఇక మా అమ్మకి మా పిన్ని అంటే చాలా ప్రేమ. మా పిన్ని చెబితే మా అమ్మ కాదనదు. ముందు మా వదిన గారితో ట్రై చేస్తా. ఎనీవే థ్యాంక్స్ మామయ్య, నువ్వుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు చెప్పినట్టుగానే దామోదరం ముందుగా అతని వదిన గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దానికి ఆవిడ, నేను చెప్పి చూస్తాను దాము, కానీ ఈ విషయంలో నా మాట ఎంతవరకు వింటుందో చెప్పలేను, చూద్దాం అంది. వదిన గారు గట్టిగా భరోసా ఇవ్వకపోవడంతో దామోదరం తన పిన్నికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆవిడ మాత్రం అంతా విని అమ్మకి తాను చెబుతానని, తన మాట ఖచ్చితంగా వింటుందని హామీ ఇచ్చింది. దాంతో దామోదరం కొద్దిగా ఊపిరి తీసుకున్నాడు. ఇది జరిగిన వారానికి ఆఫీసు నుంచి దామోదరం అలసిపోయి ఇంటికొచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అతని తల్లి పూరీలు ఒత్తుతోంది. శరణ్య కిచెన్లో వాటిని వేయిస్తోంది. దామోదరాన్ని చూసి అన్నపూర్ణ, అమ్మాయి వీడొచ్చాడు, వేడివేడిగా పెట్టవే, పాపం తింటాడు అంది ప్రేమగా. దామోదరం కాళ్ళు చేతులు కడుక్కొని బాల్కనీలో ఉన్న వాల్ కుర్చీలో కూర్చున్నాడు. శరణ్య ఓ పళ్ళెంలో 4 బాగా పొంగిన పూరీలు, పక్కనే కప్పులో బంగాళదుంప ఉల్లిపాయ కూర పెట్టి తీసుకొచ్చి ఇస్తూ కొంచెం లో వాయిస్లో, ఏమండి మా అక్క ఫోన్ చేసింది. మా బావ వాళ్ళ అన్నయ్య బిల్డర్ కదా, నెక్స్ట్ ఇయర్ బీచ్ రోడ్లో మంచి వెంచర్ వేస్తున్నారట. అక్క వాళ్ళు అందులో ఓ ఫ్లాట్ తీసుకుంటారట. మనల్ని కూడా బుక్ చేసుకోమని చెప్పింది. తక్కువ రేటుకి ఇప్పిస్తానంది. అందుకని మనం మన ఊళ్ళో ఇల్లు కట్టే బదులు ఈ లోనేదో ఈ ఫ్లాట్కే పెట్టుకుంటే మంచిది కదా. అత్తగారు కూడా సంతోషిస్తారు. ఈ విషయం ఆవిడికి మీరే చెప్పండి. పాపం పెద్ద ఆవిడ మనసు కష్టపెట్టాం అంది సంతోషంగా. శరణ్య ఏదో పని మీద కిందకి వెళ్ళగానే బాల్కనీలోకి అన్నపూర్ణ వచ్చింది. ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. ఒరే దాము, పొద్దున్నే మీ పిన్ని ఫోన్ చేసిందిరా. నాకంటే చిన్నదైనా అది చెబితే కానీ నాకు అర్థం కాలేదు. చూడు, మీ ఆవిడ చెప్పింది కూడా రైటే. చిన్నపిల్ల అయినా నా గురించి ఆలోచించింది. నేనే తనని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఈ వయసులో నేను ఇబ్బంది పడకూడదని తను ఆలోచిస్తే నేను మొండిగా మాట్లాడాను. ఈ మాఘమాసం మన పంతులు గారితో శంకుస్థాపన ముహూర్తం పెట్టిస్తాను. మీరు చెప్పినట్టే ఊళ్ళో మన పెంకుటిల్లు తీసేసి చిన్న డాబా ఇల్లు కట్టించు. నువ్వు లోన్ పనులు అవి చూసుకుని డబ్బు సమకూర్చుకో. కావాలంటే నా పెన్షన్ మీద కూడా లోన్ పెడదాం. నా బంగారం బ్యాంకులో పెట్టు అంది అన్నపూర్ణ సంతోషంగా. ఖైదీ కష్టపడి సొరంగం తవ్వితే అది జైలర్ రూమ్లో తేలినట్టు తన సమస్య అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మొదటికొచ్చిందని తల పట్టుకున్నాడు దామోదరం.